మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధి ఆనంద్బాగ్లో దారుణం చోటు చేసుకుంది. చల్లపల్లి మల్లికార్జున్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటిపై దాడి చేసి తీవ్రంగా చితకబాదిన దుండగులు ఇంట్లో ఉన్న 52 తులాల బంగారు నగలు, 8 లక్షల రూపాయల నగదు చోరీ చేశారు. అంతేకాకుండా బీరువాలో ఉన్న 41 ల్యాండ్ డాక్యుమెంట్లు తీసుకుని 4 ఎంటీ బాండ్ పేపర్లపై కొట్టి బలవంతంగా సంతకాలు తీసుకున్నట్లు బాధితుడు చల్లపల్లి మల్లికార్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేయడమే కాకుండా సీసీ కెమెరా డీవీఆర్ కూడా దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు దీనికి కారణమే ఉండవచ్చని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పన్నెండు 35 టైంలో కొంతమంది వ్యక్తులు, ఒక 7-8 మంది వ్యక్తులు ప్లస్ 4 ఆడవాళ్ళు అందరూ కలిసి గేట్ తోసుకుని కొంతమంది గేటు దూకి తాళం వేసి ఉన్నది. ఆ తాళము లోపలికి వచ్చేసిన తర్వాత మొత్తం పీకేసి లోపలికి వచ్చారు. ఆ విషయం మాకు తెలియదు. మేము లోపల నిద్రపోతా ఉన్నాము. అయితే మెయిన్ డోర్కి వచ్చి మెయిన్ డోర్ని ఏం చేశారంటే బాగా కాళ్ళతో తన్ని బాగా సౌండ్ చేస్తుంటే మా ఫస్ట్ రూమ్లో మా తాతగారు పడుకున్నారు. ఆయన లేచి ఎవరో వచ్చి తలుపులు పగలగొడుతున్నారని చెప్పేసి నన్ను హడావుడిగా లేపితే నేను లేచాను. లేచి బయటకు వస్తే ఏం సౌండ్ ఏం పడలేదని చెప్పి నేను డోర్ తీసాను. డోర్ తీయగానే ఆ వ్యక్తులందరూ నన్ను పీక పట్టుకుని కొట్టుకుంటా నా రూమ్లో ఉన్న బెడ్ మీద పడేసి ఇద్దరు నా మీద కూర్చుని కొడుతూ నా మెడలో ఉన్న గొలుసు తీసుకున్నారు. దాని తర్వాత ఆడవాళ్ళు ఏం చేశారంటే పక్కనే ఉన్న బీరువా తాళం తీసుంది. దాంట్లో ఉన్న డాక్యుమెంట్స్ ఒక 42 డాక్యుమెంట్స్, ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్, 42 ఫైల్స్ అవి తీసుకున్నారు. దాంట్లోనే ఒక 52 తులాల బంగారం, ఒక పెద్ద గొలుసు, మళ్ళీ ఆడవాళ్ళ మన ఏమంటారంటే నక్లీసులు ఒక 2, ఒక నాంతాడు ఒకటి, ఒక గోల్డ్ వాచ్ ఒకటి, ఒక కడియం ఒకటి, ఉంగరాలు, ఇవన్నీ కలిపి తీసుకున్నారు. 42 తులాస్ 52 తులాస్ ఉన్నాయి అవి. అట్లనే 8,42,000 రూపాయలు క్యాష్ ఒక పొట్లం కట్టి, ఒక మూటలాగా కట్టి పెట్టినామంటే యాక్చువల్గా అది వేరే వాళ్ళు ఇస్తే ఎప్పుడో అవి వేరే రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పి పెట్టుకున్నాము. ఆ డబ్బులు తీసుకుని నాతో ఒక 4 బాండ్ పేపర్లు, 5 బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు. బాగా కొట్టి సంతకం పెట్టమని చెప్పి ఎంటీ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారు. వాళ్ళు మొత్తం కలిపి అందరూ మాస్కులు పెట్టుకుని వచ్చారు. మాస్కులు పెట్టుకుంటే అయితే ఒక అతను మాస్క్ ఊడిపోయింది. ఆయన గుర్తుపట్టాను. దాని తర్వాత అక్కడ ఆయన తమిళ్ మాట్లాడాడు. తమిళ్ మాట్లాడితే జరిగిన విషయం వాళ్ళు తమిళియన్స్ లాగా ఉన్నారు అలా అనుకున్నాము. అయితే అసలు ఇదంతా అరే కృష్ణమూర్తి గారితో నువ్వు సెటిల్ చేసుకుంటావు, లేదా నేను వారం రోజులు చంపేస్తావు అని చెప్పి బెదిరించారు. బెదిరిస్తే శ్రీకృష్ణమూర్తి అనే ఆయన, నేను ప్లస్ సీతారామ శాస్త్రి అనే ముగ్గురము మేము 2006 నుంచి